చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్లీచింగ్ కొట్టేశారు. ఫ్రెండ్స్ ఇది వరద శాంతం తగ్గినా చూపిమన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇది చక్కగా వాళ్ళు బ్లీచింగ్ కూడా చేశారు మొత్తం. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి అక్లేరు వరకు కూడా వరద తగ్గింది ఎట్లా ఉందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. శుభ్రం బ్లీచింగ్ చేసి వాళ్ళకి పోయిన వాళ్ళకి ఇళ్ళు అవన్నీ రాసుకుంటున్నారు. ఇప్పుడు నీకు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్లేరు వరకు. జెండా చెట్టు, మా ఊరు జెండా చెట్టు. చూసారు కూడా శాంతం 80% బయటపడిపోయింది మొత్తం. ఇంకా కొంచెం ఫ్రెండ్స్ అనామలండి చూడు అక్కడికి ఇంకా తేలిద్ది వాటర్ ఇవి. చూడండి ఇప్పుడు వాళ్ళు మెట్లు కూడా పెట్టుకోండి చూడొచ్చు. చూడండి మొత్తం అక్లేరు వరకు వెళ్ళి చూపిస్తాం మీకు. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. మొత్తం దిగిపోయింది, 80% దాకా లాగేసింది. సాయంత్రం మొత్తం దిగిపోయింది. రాత్రి అయితే అసలు బయట పడలేదు మెట్లు. మనం వచ్చినప్పుడు ఒక మెట్టు 2 మెట్లు ఉండి 3 మెట్లు. రేపు సాయంత్రం అది ఫ్రెండ్స్ అది అలా ఉంటుంది. చెట్లు అవన్నీ మొన్న అయితే అసలు ఏం కనపడలేదు. వాళ్ళు మొత్తం బయట పడిపోయినాయి. మొత్తం మీరు చూసుకోవచ్చు. దొంగ చెట్లు దొంగ ఫోన్ మాట్లాడుతుంది. మళ్ళీ మళ్ళీ వరద వదిలినా బాధ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత మొదలు వాటర్ ఆపారు కాబట్టి అంత ఫ్లోటింగ్ వచ్చింది. ఒకసారి ఎప్పుడు వదిలేస్తూ ఉంటే అంత ఫ్లోటింగ్ ఉండదు. గజెత్తుగాళ్ళు అన్నాలు తింటున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు గజెత్తుగాళ్ళు అన్నాలు తింటున్నారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం. ఇప్పుడు మనం అక్లేరు వరకు వెళ్దాం ఫ్రెండ్స్. బ్రిడ్జి మీదకి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇదంతా పడవల ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా పడవలు అవన్నీ తయారు చేస్తారు ఇక్కడ. మొత్తం మునిగిపోయింది మొన్న ఫ్రెండ్స్. ఇవన్నీ పడవలు తయారు చేస్తారన్నమాట ఈ ప్లేస్ మొత్తం. ఇది ఒక ఐస్ కంపెనీ. మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళడానికి ఇదంతా వాటరే ఉంటాయి. ఇప్పుడు మనం బ్రిడ్జి ఎక్కుతాం ఫ్రెండ్స్. బోట్ కూడా ఇక్కడ వేసుకెళ్తున్నారు. ఇది 2 బోట్లు వేసుకెళ్తున్నారా ఫ్రెండ్స్. ఇదే మన పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జ్ స్టార్టింగ్ వచ్చాము. చూడొచ్చు ఇది షాప్లలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదే పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జి. ఇది మన షాపు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాం కదా. ఇప్పుడు శాంత వరద తగ్గాక చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మొన్న చెరువులు బయటపడలేదు, ఇవాళ బయటపడ్డాయి. చూసారా ఎన్ని చెరువులు ఇప్పుడు చూపించాయి. అటు సైడ్ ఏమో జామ తోటలు అవన్నీ ఉన్నాయి. మొత్తం జామ తోటలు అవి కూడా కొంచెం బయటపడ్డాయి. ఇది వచ్చేసి మన పెనుమూడి ఫ్రెండ్స్. అది మీకు అక్లేరు వరకు వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇవాళ అన్ని బయటపడ్డాయి. మొన్న అయితే మొత్తం నిండిపోయి సముద్రం లాగా అయిపోయింది రేవు అంతా. ఇంకా కొంచెం తగ్గాలి, ఒక 20% ఉంది ఫ్రెండ్స్. అది ఇవాళ సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ అలా లాగేస్తాయి మొత్తం. మీరు ఇంటి కూడా చూసుకోవచ్చు. మొన్న అంతా సముద్రం లాగా ఉంది. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పాయ్. ఇప్పుడు అది చూపించింది ఫస్ట్ పాయ్ అనమాట. ఈ వాటర్ అంతా ఫేక్ వాటర్ అనమాట. ఈ వరద ఉద్రిక్త అయిపోయిన తర్వాత వరద తగ్గిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ ఏం కనపడవు. ఇదంతా ఇస్తుంది పుల్ చేరిపోతాయి.
మనం ఫస్ట్ పాయ దాటేసాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయ, అది కూడా చూపిస్తాను. ఇది లంక అనమాట. ఇది మా పెద్దమూడు వాళ్ళు ఈ లంక. జామ తోటలు, మామిడి తోటలు అవన్నీ వాళ్ళే ఫ్రెండ్స్. ఇదివరకు మామూలు నాటకాయలు ఉండేవి, ఇప్పుడు అంతా హైబ్రిడ్ చెట్లు చేశారు. మొత్తం మామిడి తోటల ఫ్రెండ్స్ చూసారుగా. మొన్న అయితే వాటర్ నిండిపోయింది, వాళ్ళు చూసారుగా వాటర్ ఏం లేదు, మొత్తం వెళ్ళిపోయినాయి. వాటర్ ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని వెళ్ళిపోయింది, వాటర్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలో ఉన్నాం, బాపట్ల జిల్లా. గుంటూరు జిల్లాని బాపట్ల జిల్లాకు మార్చారు ఇప్పుడు మాది. చూస్తున్నారు ఇదే చెక్ పోస్ట్, ఇప్పుడు దాటేస్తున్నాం. ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు కింద ఇదంతా చూడండి. మొన్న అయితే ఇదంతా వాటర్ ఉంది, ఏం లేదు, మొత్తం దిగిపోయినాయి. ఇది కూడా మొన్న వాటర్ చూపించారు చూడండి. అలా చూడండి వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, మొన్న వరద వచ్చినప్పుడు వీడియో కూడా చూడండి. మొత్తం సరుగు దాటలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసాం ఫ్రెండ్స్. సెకండ్ పాయ, ఇది రెండో పాయ. మామూలుగా ఇది రెండో పాయ ఫ్రెండ్స్. ఇది దీవసేమ ఏరియా ఫ్రెండ్స్. ఇది అంతేగా ఇక్కడ నుంచి మొత్తం కృష్ణా జిల్లా ఫ్రెండ్స్. ఇది వచ్చేది మామూలుగా రెండో పాయ. ఎప్పుడు వరదన్నారు లేకపోయినా ఇక్కడ వాటర్ ఎప్పుడు కనపడతా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా రెండో పాయ. మొత్తం లంక ఫ్రెండ్స్ ఇదంతా. ఇది కూడా వాటర్ కొంచెం ఉంది, దిగిపోతుంది అది కూడా సాయంత్రానికి. కానీ అట్లాంటి గుంటలో చేపలు ఉంటాయి ఫ్రెండ్స్. చేపలు రొయ్యలు కొట్టుకొచ్చినాయి, అట్లాంటి గుంటల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే పాయ ఇది కొత్తగా ఏర్పడింది, మూడో పాయ. అసలు ఇటు వరకు అయితే ఉండేది కదా, ఇదంతా తెప్పేస్తుంది. మెల్లమెల్లగా వరదలకి ఇట్లాగా కోసేసి ఒక పాయగా ఏర్పడింది. ఇది మొత్తం ఈ మామూలుగా ఇది మూడు పాయలే ఈ రేవుకి. ఇది మూడో పాయ అయింది ఇప్పుడు. ఇటు వరకు అయితే తెలియదు ఈ పాయ. ఈ వాటర్ కోటింగ్ అంతా ఇటు వరకు చిన్నప్పుడు గేదలు అయిపోయేటప్పుడు ఇదంతా ఇసుకునేలా. వరదలు వచ్చినప్పుడు ఎలా తెగిపోయింది ఫ్రెండ్స్. వినాయకుడి బొమ్మ తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక మనం పులిగట్ట దగ్గరలో ఉన్నాము. కాపాడేది ఇక మామూలుగా అయితే మూడో పాయ. ఇప్పుడు ఇక ఆ పాయకి చేయడం వల్ల ఇప్పుడు నాలుగో పాయ అయింది. మీరు మనం చూసినట్టయితే మొత్తం నిండిపోయింది. చూసారా, బోట్లు కూడా బయటపడ్డాయి. పులిగట్ట వచ్చి ఫ్రెండ్స్ రేపు సాయంత్రాల కల్లా మొత్తం 90% తగ్గిపోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ పైన ఏం వదలకుండా ఉంటే తగ్గిపోయింది ఫ్రెండ్స్. మొన్న అయితే మొత్తం రేపు సముద్రం లాగుంది. ఇది పులిగట్ట ఫ్రెండ్స్. ఇది మొన్న అయితే ఈ కొబ్బరి తోటలో ఇవన్నీ మునిగిపోయినాయి ఫ్రెండ్స్. వాటర్ ఏమి లేవు, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి పులిగట్ట ఫ్రెండ్స్. ఇదంతా తోటలు అయితే మొన్న నిండిపోయినాయి మొత్తం. ఈ జామ తోటలో కొంచెం ఉంది ఫ్రెండ్స్, వాటర్ ఇంకెళ్ళలేదు. అంటే మామూలుగా ఈ గుంటలుగా ఉంటే కనుక వెళ్ళవు వాటర్. నిదానంగా మోటార్లు పెట్టి తోడించుకుంటారు. ఈ వాటర్ దిగవు అనమాట. గండి కొట్టుకుని తోడించుకోవాలి వాటర్. ఇవన్నీ ఈ వాటర్ అంతా వెళ్ళడానికి దారి ఉంటుంది. అక్కడ ఏదైనా గడ్డి పెడితే వెళ్తాయి వాటర్. మొత్తం మునిగిపోయినాయి మొన్న ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి అని బయటపడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది పులిగట్ట చెక్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇది టోల్ గేట్. ఇది నిన్న మన వాళ్ళు అన్న కొద్దిగా తగ్గిన తర్వాత చూపిమన్నారు, అందుకని వాళ్ళు వీడియో చేస్తున్నాను మీకోసమని. ఫ్రెండ్స్ అక్కిలేరు వంతెన ఇప్పుడు తేలి ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది అక్కిలేరు వంతెన మీదగా ఉండిద్ది అనమాట, కాలువ, ఓల్డ్ కాలువ. తేలుంటే అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. పెట్రోల్ బంక్ ఫ్రెండ్స్. ఇది పులిగట్ట.
కానీ ఇక్కడ ఎప్పుడు ఆయిల్ దొరకదు ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా లేదని చేయలు ఊపుతారు తప్ప ఇక్కడ ఆయిల్ ఉండదు. ఇక్కడ నమ్ముకుని మీరు రావద్దు ఎప్పుడు కూడా. పులిగడ్డలో ఆయిల్ ఉండదు. మనం ఆశపడి వెళ్తాము తప్ప తిరిగి వస్తామే ఫ్రెండ్స్. ఇది పులిగడ్డ మెయిన్ సెంటర్. టక్లేరు ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త బ్రిడ్జ్ ఇది. మీకు ఓల్డ్ బ్రిడ్జ్ మనం మునిగిపోయింది కదా, వాటర్ లో కనపడి ఉండదు. ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. ఎంటర్ అయ్యేదే మనం అక్కిలేరు బ్రిడ్జ్. ఇది కొత్త బ్రిడ్జ్. ఇది 2002లో ఆ టైంలో కట్టాను ఫ్రెండ్స్. చూసారుగా అది ఓల్డ్ బ్రిడ్జ్, బ్రిటిష్ కాలంలో బ్రిడ్జ్ అది. అటుగానే వెళ్ళనిస్తుంటే మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది కొత్త బ్రిడ్జ్. ఇంకా ఫ్లోటింగ్ ఉంది, కొంచెం ఉంది ఫ్రెండ్స్. అది సాయంత్రానికి లాగేస్తాయి వాటర్. కాపాడేదంతా ఓల్డ్ బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ అప్పుడు దాని నుంచి బస్సు వస్తే ఈ దరికి ఆగాల్సిందే ఫ్రెండ్స్. ఒక్క బస్సే తక్కువ ఉండేవి. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఆ టైంలో. మొత్తం మొన్న అయితే మునిగిపోయింది బ్రిడ్జి, పైకి వచ్చినాయి. ఇప్పుడు ఇది కొత్త బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది అయితే ఆ తోటలు అన్ని నిండిపోయినాయి వాటర్. మొత్తం చూపించాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బొప్పాయి తోటలు అవన్నీ ఎట్లా పాడైపోయినాడు చూపిస్తాను అవి కూడా. కానీ మునిగిపోయిన చెట్లు తోటలు అవన్నీ 90% నాటి కులిపోతాయి ఫ్రెండ్స్. బాగా పెద్ద పెద్ద ఏమైనా ఉంటే తట్టుకోగలుగుతాం. బొప్పాయి తోటలు కూడా చూడండి ఫ్రెండ్స్, అవన్నీ నానిపోయి కుళ్ళిపోయినాయి. మొత్తం చచ్చిపోయినాయి ఫ్రెండ్స్. మీకు పాతంత్రం కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కంద చెట్లు, కంద తోట అన్ని మొత్తం పాడైపోయినాయి. పసుపు తోటలు మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్. ఇంకా పాచిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇటు వరకు ఓల్డ్ బ్రిడ్జ్ రూట్ ఎట్లా ఉండేదో చూపిస్తాను చూడండి. అక్కిలేరు వంతెనది. ఆ ఒక్కొంతన మీద అల్లాడేవాళ్ళు ఫ్రెండ్స్. అది కలపడం ఈ 19 వేయడం వల్ల రేపల్లో ఇవన్నీ బందర్ ఇటు వెళ్ళాలనుకుంటే తొందరగా అయిపోతుంది. స్ట్రైట్కి వెళ్ళిపోతే బందర్ అవన్నీ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఈ పాత వంతెన దారి ఇది. ఇటు నుంచి ఎక్కాయి ఈ బస్సులు. ఇది అక్కిలేరు. ఇదంతా అక్కిలేరు ఏరియా ఫ్రెండ్స్. ఇటు కొండగా ఎక్కాయి బస్సులు. ఇటు వెళ్ళాలి సార్. కాలువ పక్కన పడే ఆ కాలువ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలా మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ పక్కన పడే లాకులు అనమాట. ఇల్లు చూడండి ఫ్రెండ్స్, అన్ని మునిగిపోయినాయి. పాప మా కడుక్కుంటున్నారు, ఇల్లు అవి కడుక్కుంటున్నారు, బట్టలు అవి తిక్కుంటున్నారు. మొత్తం మునిగిపోయింది. ఫస్ట్గా మునిగింది ఇయ్యే ఫ్రెండ్స్. తొందరగా మునిగిపోతాయి వాళ్ళకి లోతట్టుకురా. దండి గిళ్ళు అన్నీ పడిపోయింది మొత్తం. ఇది ఐస్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. అది కంద చెట్లు, బొప్పాకాయ తోట అంతా పాడైపోయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. బొప్పాకాయ తోట మొత్తం పాడైపోయినాయండి. ఏ బోల్డ్ కాయ అందరూ అంతా చెట్లు చూడు ఎట్లా కుళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గేట్ అడ్డం పెట్టారా వెళ్ళడానికి. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది ఇటువరకు ఈ రూట్ అప్పుడే ఒక బస్సు వస్తే 5 మళ్ళీ ఇంకో బస్సు ఆగాల్సి వచ్చింది. అది కొత్త ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇదే ఓల్డ్ బ్రిడ్జ్. మొత్తం చూడండి ఎట్లా ఉంది ఫ్రెండ్స్. మీకోసం ఇది చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. శాంతం వరద తగ్గిపోయాక ఫ్రెండ్స్. ఇదే వాళ్ళు మన వీడియో మీకోసం అడిగారని, మన సబ్స్క్రైబర్స్ అడిగారని శాంతం వరద తగ్గిపోయాక చూపిస్తామని ఒకసారి అడిగారు ఫ్రెండ్స్. అందుకే మీకు మొత్తం చూపించాను ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ వీడియో. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అది ఓల్డ్ బ్రిడ్జ్. ఇప్పుడు మన నిల్చున్నది పాత బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది థ్యాంక్ యూ.